చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా టేస్టీగా, ఈజీగా చికెన్ లివర్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ లివర్ ఏసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4, 5 నిమిషాల పాటు సిమ్‌లో గాని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ లివర్‌ని ఉడికించుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకుంటే చికెన్ లివర్ అనేది లోపల దాకా బాగా ఉడికి టేస్ట్ అనేది బావుంటుంది. ఒక 4, 5 నిమిషాలు పైగానే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఇలా చికెన్ లివర్‌లోనికి ఎక్కువ వాటరొస్తాయి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఒకసారి కలిపి మధ్య మధ్యలో కలుపుతూ ఈ వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు చికెన్ లివర్‌ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ లివర్‌ని ఉడికించుకోవాలి. లేదంటే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోయి చేదుగా టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతాయి. తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా ఏసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేనిక్కడ చికెన్ లివర్ కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఉప్పు, కారం అన్నీ తక్కువ తీసుకున్నాను. మీరు గనక ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఏసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి. మీకు గనక ఉప్పు, కారం సరిపోకపోతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ జేసి ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకుంటే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా చికెన్ లివర్ ఫ్రై రెడీ. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో